అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి, అవకాశం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, అలాగే అష్టకాలు ఏదైనా సరే, విశ్వనాథాష్టకం కావచ్చు, లింగాష్టకం కావచ్చు, అలాగే బిల్వాష్టకం కావచ్చు, ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోగలిగినవి చేసుకోవడం, లేదా ఇంకా అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన చేసినా కూడా అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రతిరోజు చెప్తున్న గోచార ఫలితాల్లో ఈరోజు చెప్పుకున్న గోచార ఫలితాల రీత్యా ఎప్పట్లాగే ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ స్వల్పమైన ఈ యొక్క పరిహారాలు శ్లోక రూపేణ, లేకపోతే అది మీరు చేసుకోగలిగినా, లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించినా, లేకపోతే మీరు ఏదైనా దేవాలయ సందర్శన ఏది అనుకూలంగా మీకు ఉందని భావిస్తే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేదా దేవాలయ సందర్శన చేసుకోగలిగినా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధితో పాటు మానసికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలని అధిగమించే శక్తి, దాంతోపాటుగా అనుకూలతలు ఏర్పడి ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి మొదలైనవి ఏర్పడడానికి ఈ చిన్నపాటి పరిహారాలు ప్రతిరోజులాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల అభివృద్ధి అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.